Everyone, today topic is capacitor filter. First of all, capacitor is nothing but capacitor is stored in energy, and capacitor is made from two parallel metal plates and separated by an insulator. Next, filter is nothing but a filter is a two port networks used in filters control the frequency responses, that is called filters. Now capacitor filters. The output of rectifier is pulsating in natural and contain large ripple components. ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ అనేది మనకి ఎలా ఉంటుంది, పల్సేటింగ్ ఇన్ న్యాచురల్ అండ్ contain large ripple components. Ideally, the output of rectifier system should be perfect DC free from all ripple voltages. ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ అనేది మనకి ఈ సిస్టంలో ఎలా ఉంటుంది అంటే, రెక్టిఫైర్ సిస్టమ్ అనేది ఈ అవుట్పుట్ పర్ఫెక్ట్ డీసీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ రిపుల్ వోల్టేజెస్ ఉంటుంది. పర్ఫెక్ట్ డీసీలో మనకి ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఉంటుంది. నెక్స్ట్ దీస్ రిపుల్ కాంపోనెంట్స్, ఇక్కడ వచ్చే మనకి ఈ రిపుల్ కాంపోనెంట్స్ అనేటివి మనం ఏం చేస్తున్నాము, దీస్ రిపుల్ కాంపోనెంట్స్ ఆర్ ఫిల్టర్డ్ అవుట్ బై పుట్టింగ్ ఏ ఫిల్టర్ సర్క్యూట్ బిట్వీన్ ద రెక్టిఫైర్ అండ్ ది లోడ్. ఇక్కడ వచ్చేసి మనం ఈ రిపుల్ కాంపోనెంట్స్ని మనం ఏం చేస్తున్నాము, ఫిల్టర్ చేస్తున్నాము. ఇక్కడ ఫిల్టర్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఫిల్టర్ సర్క్యూట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, వేటి మధ్య, రెక్టిఫైర్ అండ్ లోడ్కి మనం రెక్టిఫైర్ అండ్ లోడ్ బిట్వీన్ ద ఫిల్టర్ని ఇన్సర్ట్ చేస్తున్నాము, ఫిల్టర్ సర్క్యూట్ని. ఈ ఫిల్టర్ సర్క్యూట్ని ఇన్సర్ట్ చేసి రిపుల్ కాంపోనెంట్స్ని ఫిల్టర్ చేస్తున్నాము. నెక్స్ట్, ఫిల్టర్ ఈజ్ యూజువల్లీ డన్ బై కనెక్టింగ్ ఏ కెపాసిటర్ ఇన్ షంట్ విత్ ద లోడ్. ఈ రిపుల్ కాంపోనెంట్స్ని మనం ఫిల్టర్ చేసిన తర్వాత, ఈ ఫిల్టరింగ్ అనే ప్రాసెస్ మనం కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ కనెక్టింగ్ ఏ కెపాసిటర్, ఇక్కడ మనకి కెపాసిటర్కి కనెక్ట్ అవుతుంది. కనెక్టింగ్ ఏ కెపాసిటర్ ఇన్ షంట్ విత్ ద లోడ్, మనకి ఈ ఫిల్టర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినాక మనకి కనెక్ట్ అవుతుంది. ఎందులో, కెపాసిటర్ ఇన్ షంట్ విత్ ద లోడ్. నెక్స్ట్, దిస్ కెపాసిటర్ స్టోర్స్ ఎనర్జీ. ఇక్కడ వచ్చేసి మనకి కెపాసిటర్ చెప్పాను కదా మమ్మీకి, కెపాసిటర్ అంటే ఏంటి, మనకి కెపాసిటర్ అనేది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్, దే ఆర్ టూ టైప్స్. ఇక్కడ కెపాసిటర్ అనేది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకి టూ టైప్స్, ఇవి వచ్చేసి కండక్షన్ పీరియడ్ అండ్ నాన్ కండక్షన్ పీరియడ్. త్రూ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుతుంది, త్రూ దిస్ ప్రాసెస్ ద టైమ్ ఇంటర్వెల్ డ్యూరింగ్ విచ్ ద కరెంట్ పాసెస్ త్రూ ది లోడ్ gets prolonged and the ripple components get considerably reduced. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఏమవుతుంది, త్రూ దిస్ ప్రాసెస్ ద టైమ్ ఇంటర్వెల్, ఈ టైమ్ ఇంటర్వెల్ మనకి కరెంట్ పాస్ అయ్యేటప్పుడు టైమ్ ఇంటర్వెల్ ఉంటుంది కదా, త్రూ ద లోడ్ గెట్స్, ఈ లోడ్ అనేది మనకి ఏమవుతుంది, ద లోడ్ గెట్స్ ప్రొలాంగ్డ్ అండ్ ద రిపుల్ కాంపోనెంట్స్ వచ్చేసి గెట్స్ కన్సిడరబుల్లీ రెడ్యూస్డ్. లోడ్ అనేది ప్రొలాంగ్డ్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి రిపుల్ కాంపోనెంట్స్ అనేవి మనకి రెడ్యూస్ అయిపోతాయి ఈ కరెంట్ పాస్ అయినప్పుడు ఈ సర్క్యూట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ని తీసుకుంటున్నాము. ఏది, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ కెపాసిటర్ ఫిల్టర్. ఇక్కడ వచ్చేసి మనం ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ని విత్ కెపాసిటర్ ఫిల్టర్తో తీసుకుంటున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, టు ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్ ద సర్క్యూట్ పర్ఫార్మెన్స్, let us first assume the load resistance RL to be infinity. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఈ సర్క్యూట్లో ఏం పర్ఫామ్ చేస్తున్నాము అంటే, అండర్స్టాండింగ్ ద సర్క్యూట్ పర్ఫార్మెన్స్. లెట్ us ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, ఈ సర్క్యూట్లో లోడ్ రెసిస్టర్ని అజ్యూమ్ చేసుకుంటున్నాము. అది ఎలా అంటే 0 to infinity లాగా మనం అజ్యూమ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్, ద రెడ్యూస్ టు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ ఫిల్టర్ కెపాసిటర్ అండ్ విత్ లోడ్ రెసిస్టర్ రిమూవ్డ్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది రెడ్యూస్ టు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ ఫిల్టర్ కెపాసిటర్ అండ్ విత్ లోడ్ రెసిస్టెన్స్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది. ఈ లోడ్ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ ఫిగర్ చూడండి మా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ కెపాసిటర్ ఫిల్టర్. ఇది వచ్చేసి మనకి బేసిక్ సర్క్యూట్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ కెపాసిటర్ ఫిల్టర్.
నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ ఇక్కడ చెప్పాను కదా, దెన్ రెడ్యూసెస్ టు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ ఫిల్టర్ కెపాసిటర్ అండ్ విత్ లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్డ్. ఇక్కడ వచ్చేసి మనము విత్ ఫిల్టర్ కెపాసిటర్తో ఉండి అట్ ది సేమ్ టైం లోడ్ రెసిస్టర్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, లోడ్ రెసిస్టర్స్ని రిమూవ్ చేస్తున్నాము. సెకండ్ ఫిగర్లో ఉంది చూడండి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ ఫిల్టర్ కెపాసిటర్ అండ్ విత్ లోడ్ రెసిస్టర్ రిమూవ్డ్. ఇక్కడ వచ్చేసి మనం లోడ్ రెసిస్టర్ని రిమూవ్ చేసాము సెకండ్ ఫిగర్లో. నెక్స్ట్ లెట్ ద ఇన్పుట్ వోల్టేజ్ బి సైనసాయిడల్లీ అండ్ గివెన్ బై. ఇక్కడ వచ్చేసి మనము ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఏమి ఇస్తున్నాము, సైనసాయిడల్ ఇస్తున్నాము. V1 ఇన్పుట్ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం, V1 = Vm sin ఒమేగా t. ఇది వచ్చేసి మనం V1 ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ లెట్ ద స్విచ్ S బీ క్లోజ్డ్ అట్ టైం t = 0. మనం టైం t = 0 దగ్గర మనకి స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది. అలా క్లోజ్ అయిన తర్వాత మనకి అక్కడ కరెంట్ అనేది ఎలా ఉంటుంది, దెన్ ద కరెంట్ IC ఈజ్ గివెన్ బై. మనకి స్విచ్ టైం t = 0 దగ్గర స్విచ్ అనేది క్లోజ్ అయినప్పుడు ఈ కరెంట్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది, IC = C × dVi/dt = ωc Vm cos ωt. దీన్ని వచ్చేసి మనం సెకండ్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ ద కరెంట్ IC లెట్స్ ద అప్లైడ్ వోల్టేజ్ V1/90 degrees. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, IC లెట్స్ ద అప్లైడ్ వోల్టేజ్ అనేది మనం V1 ఇస్తున్నాము. V1 అనేది మనం ఎక్కడ అప్లై చేస్తున్నాము, 90 degrees దగ్గర అప్లై చేస్తున్నాం, /90 degrees. అట్ ద ఫేజ్ యాంగిల్, ఇక్కడ మనం ఫేజ్ యాంగిల్ ఎంత తీసుకుంటున్నాం, π/2 తీసుకుంటున్నాము. అట్ ద ఫేజ్ యాంగిల్ π/2 ద కెపాసిటర్ ఈజ్ చార్జ్డ్ టు వోల్టేజ్. ఈ ఫేజ్ యాంగిల్ π/2 దగ్గర ఏమవుతుంది మనకి, కెపాసిటర్ ఈజ్ చార్జ్డ్ టు వోల్టేజ్ Vm అండ్ ద కెపాసిటర్ కరెంట్ IC బికమ్స్ 0. ఇక్కడ మనకి కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఏది ఫేజ్ యాంగిల్ π/2 తీసుకున్నప్పుడు కెపాసిటర్ ఈజ్ చార్జ్డ్ టు వోల్టేజ్, అదెంత వచ్చేసి మనకి Vm మీన్స్ పీక్ వోల్టేజ్ అండ్ ద కెపాసిటర్ కరెంట్ IC బికమ్స్ 0. ద రెక్టిఫైర్ డయోడ్ ప్రజెంట్ రివర్సల్ ఆఫ్ కరెంట్ అండ్ హిన్స్ ద కెపాసిటర్ C కంట్రోల్డ్ డిశ్చార్జ్. ఇక్కడ ఏమవుతుంది మనకి, రెక్టిఫైర్స్ అనేటివి, రెక్టిఫైర్ డయోడ్ అనేది మనకు ప్రజెంట్ వచ్చేసి రివర్స్ ప్రాసెస్లో జరిగేటప్పుడు రివర్సల్ ఆఫ్ ఎ కరెంట్, మనకి రెక్టిఫైర్ డయోడ్లో మనకి కరెంట్ అనేది రివర్స్లో పాస్ అయినప్పుడు ఏమవుతుంది, అండ్ హిన్స్ ద కెపాసిటర్ C కెనాట్ డిశ్చార్జ్. ఇక్కడ మనకి కరెంట్ అనేది రివర్స్లో ఉన్నప్పుడు ఇది వచ్చేసి మనకి అదేంటి, కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవ్వదు. The voltage VC across the capacitor therefore remains constant at the value Vm. ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఈ వోల్టేజ్ VC అనేది అక్రాస్ ది కెపాసిటర్ therefore remains constant at the value, రిమైన్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, వాల్యూ Vm. ఇక్కడ ఫిగర్ చూడండి మా, వేవ్ ఫార్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ కెపాసిటర్ ఫిల్టర్ అండ్ RL = ఇన్ఫినిటీ. మనము ఈ లోడ్ రెసిస్టర్ ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు మనకి వేవ్ ఫార్మ్స్ అది ఎలా ఉంటుంది, వేవ్ ఫార్మ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇన్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ కెపాసిటర్, ఈ కెపాసిటర్ ఫిల్టర్లో మనకి ఈ వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఇందాక చెప్పాను కదా π/2 తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, Vm వచ్చేసి మనకి ఏమవుతుంది, Vm అనేది ఛార్జ్ అయిపోతుంది మనకి, అండ్ కెపాసిటర్ IC కరెంట్ ఏమవుతుంది మనకి 0 అయిపోతుంది. నెక్స్ట్ వోల్టేజ్ V అక్రాస్ ద డయోడ్ ఈక్వల్స్ ద డిఫరెన్స్ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ Vi అండ్ ద వోల్టేజ్ Vc అక్రాస్ ద కెపాసిటర్ C. ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం, వోల్టేజ్ V అక్రాస్ దగ్గర మనం ఏం తీసుకుంటున్నాం, ద డయోడ్ ఈక్వల్స్ ద డిఫరెన్స్ ఆఫ్ అప్లైడ్. ఇక్కడ మనకి డయోడ్ అనేది డిఫరెంట్ వోల్టేజెస్ అప్లై అవుతుంది, అదేంటి Vi అండ్ ద వోల్టేజ్ Vc అక్రాస్ ది కెపాసిటర్ C. ఈ కెపాసిటర్ C దగ్గర మనకి డిఫరెంట్ వోల్టేజ్ అనేది అప్లై అవుతుంది. V = Vi - Vc. ఇది వచ్చేసి మనం ఏం చేసుకుంటున్నాము, థర్డ్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వోల్టేజ్ V అక్రాస్ ద డయోడ్ therefore has the waveform V. Conclude that the diode voltage V is always negative and the peak inverse voltage to increase from Vm to 2Vm. ఇక్కడ ఏమవుతుంది మనకి, వోల్టేజ్ ఫస్ట్ వచ్చేసి మనము అక్రాస్ ద డయోడ్ వచ్చేసి వోల్టేజ్ V తీసుకుంటున్నాము, దేర్ఫోర్ హ్యాస్ ద వేవ్ ఫామ్. ఇప్పుడు వేవ్ ఫామ్లో ఏమవుతుంది, వి కన్క్లూడ్ దట్ ద డయోడ్ వోల్టేజ్ V. ఇక్కడ మనకి
వోల్టేజ్ అనేది ఎంత తీసుకుంటాం, V తీసుకుంటాం. ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుంది, నెగిటివ్, ఆల్వేస్ నెగిటివ్. అండ్ ద పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ Vm to 2Vm. ఇక్కడ ఉంది కదా మనకి ఈ ఫిగర్లో సెకండ్ వేవ్ ఫామ్ అనేది ఎలా అవుతుంది, మనకి ఫస్ట్ వచ్చేసి Vm తీసుకుంటున్నాము వోల్టేజ్ని, అది ఛార్జ్ అయిపోతుంది. అలా ఛార్జ్ అయిన తర్వాత మనకి డయోడ్ వోల్టేజ్ V, ఈ డయోడ్ వోల్టేజ్ V అనేది మనకి ఆల్వేస్ నెగిటివ్లో ఉంటుంది. అలాంటప్పుడు మనకి పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ ఫ్రమ్ Vm నుంచి మనకు 2Vmగా ఇంక్రీజ్ అవుతుంది. కన్సిడర్ నౌ ద సర్క్యూట్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ కెపాసిటర్ ఫిల్టర్ విత్ ఫైనల్ RL. మనం ఏం తీసుకుంటున్నాం, ఫైనల్గా RL అనేది ఇన్ఫినిటీ తీసుకుంటున్నాము. With no filter capacitor, the load current and the load voltage vary sinusoidally with the time during the conduction period. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే విత్ నో ఫిల్టర్ కెపాసిటర్. ఇక్కడ కెపాసిటర్లో మనము దీన్ని ఫిల్టర్ చేయలేదు. విత్ నో ఫిల్టర్ కెపాసిటర్ ద లోడ్ కరెంట్ అండ్ ద లోడ్ వోల్టేజ్. ఇక్కడ మనం లోడ్ కరెంట్ అండ్ లోడ్ వోల్టేజ్ని వ్యారీ చేసినప్పుడు ఏమవుతుంది, వ్యారీ సైనసాయిడల్లీ విత్ టైమ్ డ్యూరింగ్ ద, అక్కడ వచ్చే టైం ఏమంటున్నాం మనము, డ్యూరింగ్ ద కండక్షన్ పీరియడ్. విత్ ద కెపాసిటర్ ఇంక్లూడ్ ఇన్ ద సర్క్యూట్ ద కెపాసిటర్ ఆల్సో ఛార్జ్. ఇక్కడ ఏమవుతుంది మనకి, విత్ ద కెపాసిటర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సర్క్యూట్. ఇక్కడ మనకి కెపాసిటర్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది సర్క్యూట్లో. ద కెపాసిటర్ ఆల్సో, ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. కెపాసిటర్ ఆల్సో ఛార్జ్ ఇన్ స్టెప్ విత్ ద అప్లైడ్ వోల్టేజ్. ఇక్కడ వచ్చేసి మనకి కెపాసిటర్ అనేది సర్క్యూట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఈ కెపాసిటర్ వచ్చేసి మనకి ఛార్జ్ అవుతుంది. ఏంది, ఆల్సో ఛార్జ్ ఇన్ స్టెప్ విత్ ద అప్లైడ్ వోల్టేజ్. నెక్స్ట్ హౌవెవర్ అది ఎలా అంటే, డ్యూరింగ్ ద నాన్ కండక్షన్ పీరియడ్ కెపాసిటర్ C మస్ట్ డిశ్చార్జ్ త్రో ద లోడ్ రెసిస్టర్ RL అండ్ లాస్ ఛార్జ్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి కండక్షన్ పీరియడ్, డ్యూరింగ్ ద నాన్ కండక్షన్ పీరియడ్ కెపాసిటర్ ఈస్ C మస్ట్ డిశ్చార్జ్. ఇక్కడ మనం నాన్ కండక్షన్ పీరియడ్లో కెపాసిటర్ ఏమవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. త్రో అది ఎక్కడి నుంచి అంటే ఎలా అంటే త్రో ద లోడ్ రెసిస్టర్ RL అండ్ లాస్ ఛార్జ్. డ్యూరింగ్ కండక్షన్ ద కరెంట్ ఫ్లోస్ త్రో ది డయోడ్ అండ్ రీప్లేస్ దిస్ ఛార్జ్ సో లాస్ట్ బై ది కెపాసిటర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డ్యూరింగ్ ద కండక్షన్, ఈ కండక్షన్లో మనం ఏం చేస్తున్నాం, కరెంట్ ఫ్లోస్ త్రో ది డయోడ్, మనకి ఈ కరెంట్ అనేది డయోడ్ నుంచి పాస్ అవుతుంది. అండ్ రీప్లేసెస్ దిస్ ఛార్జ్ సో లాస్ట్ బై ది కెపాసిటర్. మనం కెపాసిటర్ అనేది మనకి డిశ్చార్జ్ అయింది. ఏం చేస్తున్నాం మనము, రీప్లేస్ దిస్ ఛార్జ్, మనము ఆ ఛార్జ్ని రీప్లేస్ చేస్తున్నాం. సో లాస్ట్ బై ది కెపాసిటర్, మనకి కెపాసిటర్ లాస్ట్ అయిన ఛార్జ్ని రీప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ ద డయోడ్ దస్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్. ఇక్కడ డయోడ్ అనేది మనకి ఎలా యాక్ట్ చేస్తుంది, స్విచ్గా యాక్ట్ చేస్తుంది. అది ఎలా అంటే పర్మిటింగ్. ద డయోడ్ దస్ యాక్ట్స్ యాజ్ ఎ స్విచ్ పర్మిటింగ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఇన్ టు ద కెపాసిటర్ C when the input voltage exceeds. ఎలా అంటే మనకి ద డయోడ్ దస్ యాక్ట్స్ యాజ్ ఏ స్విచ్ పర్మిటింగ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఇన్ టు ద కెపాసిటర్ C when the input voltage exceeds. Next, the capacitor voltage and subsequently disconnecting. ఇక్కడ మనకి ఈ కెపాసిటర్ వోల్టేజ్ అండ్ సబ్సిక్వెంట్లీ డిస్కనెక్టింగ్ ద పవర్ సోర్స్ వెన్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఫాల్స్ బిలో ద కెపాసిటర్ వోల్టేజ్. ఇక్కడ మనకి ఏమవుతుంది, కెపాసిటర్ వోల్టేజ్ అనేది సబ్సిక్వెంట్లీ డిస్కనెక్టింగ్ ద పవర్ సోర్స్ అనేది మనకి ఏమవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. వెన్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఫాల్స్ బిలో ద కెపాసిటర్. ఈ ఇన్పుట్ వోల్టేజ్ అనేది కెపాసిటర్ వోల్టేజ్ కన్నా బిలో ఉన్నప్పుడు మనకి ఈ పవర్ సోర్స్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. దెన్ వీ నో టేక్ అప్ ది అనాలిసిస్. మనం ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నామంటే ఏమవుతుంది, దిస్ ఈజ్ డన్ ఇన్ 2 పార్ట్స్. ఇక్కడ వచ్చేసి మనము 2 పార్ట్స్లో డన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, కండక్షన్ అండ్ నాన్ కండక్షన్ అని చెప్పేసి, అవే ఇక్కడ మనం ఈ 2 పార్ట్స్లో మనం చేస్తున్నాము. ఏంటి, ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్లీ ద కండక్షన్ డ్యూరింగ్ ద కండక్షన్ పీరియడ్ ఆర్ కన్సిడర్డ్. సెకండ్ వన్ ఈస్ ద కండక్షన్ డ్యూరింగ్ ద నాన్ కండక్షన్ పీరియడ్ ఆర్ కన్సిడర్డ్. ఫస్ట్ వచ్చేసి మనకు కండక్షన్ పీరియడ్ని కన్సిడర్ చేస్తుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ కండక్షన్ పీరియడ్ని కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, కండక్షన్ పీరియడ్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కండక్షన్ పీరియడ్. దెన్ నెగ్లెక్టింగ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద డయోడ్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ వోల్టేజ్ అనేది మనకి ఎక్కడ డ్రాప్ అవుతుంది, డయోడ్ దగ్గర డ్రాప్ అవుతుంది.
నెగ్లెక్టింగ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది డయోడ్ ద ఎంటైర్ ఇన్పుట్ ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది డయోడ్ దగ్గర డ్రాప్ అయినప్పుడు ద ఎంటైర్ ఇన్పుట్ వోల్టేజ్ మనకి ఈ సర్క్యూట్లో టోటల్ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత విఐ, ఇక్కడ ద ఎంటైర్ ఇన్పుట్ వోల్టేజ్ విఐ గెట్స్ ఇంప్రెస్డ్ డైరెక్ట్లీ అక్రాస్ ది లోడ్. ఇక్కడ మనకి ఈ ఇన్పుట్ వోల్టేజ్ ఏం చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, గెట్స్ ఇంప్రెస్డ్ డైరెక్ట్లీ అక్రాస్ ది లోడ్. హిన్స్ ద అవుట్పుట్ వోల్టేజ్, ఇక్కడ వచ్చేసి మనము ఇన్పుట్ వోల్టేజ్ విఐ తీసుకుంటాం, దెన్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎలా వస్తుంది మనకి, అవుట్పుట్ వోల్టేజ్ V0 = Vm sin omega t. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ టు నో ఓవర్ వాట్ పోర్షన్ ఆఫ్ ది కంప్లీట్ సైకిల్ ఈజ్ ద డయోడ్ కండక్టింగ్ అండ్ ద అబోవ్ ఈక్వేషన్ అప్లికబుల్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ టు నో ఓవర్ దట్ పోర్షన్ ఆఫ్ ది కంప్లీట్ సైకిల్ ఈజ్ ద డయోడ్ కండక్టింగ్ అండ్ ద అబోవ్ ఈక్వేషన్ అప్లికబుల్. మనకి ఈ డయోడ్ అనేది కండక్ట్ అయినప్పుడు మనకి పై ఈక్వేషన్ అప్లికబుల్ అవుతుంది. ద ఇన్స్టెంట్ అట్ విచ్ ద కండక్షన్ బిగిన్స్ ఈజ్ కాల్డ్. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ అప్లికబుల్ అయినప్పుడు ఏమవుతుంది, ద ఇన్స్టెంట్ అట్ విచ్ ద కండక్షన్ బిగిన్స్ ఈజ్ కాల్డ్ ద కట్-ఇన్ పాయింట్. ఇక్కడ మనం ఏమంటాము, ఈ ఇన్స్టెంట్ అట్ విచ్ ద కండక్షన్, ఈ కండక్షన్ అనేది మనకి బిగిన్ అయినప్పుడు దాన్ని ఏమని అంటాము అంటే కట్-ఇన్ పాయింట్ అని అంటాము. ఈజ్ కాల్డ్ కట్-ఇన్ పాయింట్ అండ్ ద ఇన్స్టెంట్ అట్ విచ్ మనకి ఇది స్టార్ట్ అయినప్పుడు ఏమంటాము, కట్-ఇన్ పాయింట్ అంటాము. అండ్ విచ్ ఇట్ స్టాప్స్ కండక్షన్ ఈజ్ కాల్డ్. మనకి కండక్షన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏమంటాము, కట్-ఇన్ పాయింట్ అని అంటాము. కండక్షన్ అనేది స్టాప్ అయినప్పుడు ఏమంటాము, కట్అవుట్ పాయింట్ అని అంటాము. ద కట్-ఇన్, ఇక్కడ వచ్చేసి మనకి కట్-ఇన్ టైం ఎంత T2 అండ్ ద కట్అవుట్ టైం వచ్చేసి T1. మనకు కండక్షన్ స్టార్ట్ అయినప్పుడు కట్-ఇన్ అవుతుంది, కండక్షన్ స్టాప్ అయినప్పుడు కట్అవుట్ టైం అవుతుంది. కట్-ఇన్ టైం వచ్చేసి మనకి T2 అండ్ కట్అవుట్ టైం వచ్చేసి T1. ఫ్రమ్ డయోడ్ కరెంట్ I అండ్ అవుట్పుట్ వోల్టేజ్ V0 ఇన్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. మనకి ఇక్కడ ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఏం చేస్తున్నాము, కరెంట్ వచ్చేసి I తీసుకుంటున్నాము అండ్ వోల్టేజ్ V0 తీసుకుంటున్నాము. With capacitor diode, we observe that the output voltage waveform consists of portion of the sinusoids using diode on period and exponential decay during diode off period. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో ఇందులో వచ్చేసి మనకి ఈ డయోడ్కి మనం ఏం కరెంట్ ఇస్తున్నామో I తీసుకుంటున్నాం కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి V0. విత్ కెపాసిటర్ డయోడ్ వి అబ్జర్వ్, ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, అబ్జర్వ్ దట్ ద అవుట్పుట్, మనం అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ని అబ్జర్వ్ చేస్తున్నాం. కన్సిస్ట్ ఆఫ్ పోర్షన్స్, అది ఎలా ఉంది అంటే మనకి ఈ సైనసాయిడల్ సిగ్నల్లో యూజింగ్ సైనసైడ్స్ యూజింగ్ డయోడ్ అనేది మనకు ఆన్ పీరియడ్ అండ్ ఎక్స్పోనెన్షియల్లీ డికే డ్యూరింగ్ డయోడ్ ఆఫ్ పీరియడ్. ఇక్కడ మనకి ఈ సైనసాయిడల్ అవుట్పుట్ అనేది మనకి యూజింగ్ డయోడ్ ఆన్ పీరియడ్ అండ్ ఎక్స్పోనెన్షియల్లీ డికే డ్యూరింగ్ డయోడ్ హాఫ్ పీరియడ్. ఇక్కడ మనం ఫిగర్ని చూస్తున్నాం కదమ్మా, డయోడ్ ఆన్ డయోడ్ ఆఫ్. డయోడ్ ఆఫ్ అనేది మనకి డయోడ్ ఆన్ అనేది ఎలా అవుతుంది, 0 to πలో మనకు ఆన్ అవుతుంది, π to 2π ఆఫ్ అవుతుంది. ఎందుకంటే మనము ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తీసుకుంటున్నాం, మనము అంటే హాఫ్ సైకిల్ ఒక్కటే మనకు ఆన్లో ఉంటుంది. నెక్స్ట్ డయోడ్ కరెంట్ I అండ్ అవుట్పుట్ వోల్టేజ్ V0 ఇన్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ కెపాసిటర్ డయోడ్. ఇక్కడ మనం ఈ కెపాసిటర్ డయోడ్ తీసుకున్నప్పుడు డయోడ్ కరెంట్ అనేది మనకు I ఉంటుంది అండ్ అవుట్పుట్ వోల్టేజ్ V0, అది ఎక్కడ మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో. వి నౌ ఫైండ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద డయోడ్ కరెంట్ I అండ్ దెన్ క్యాలిక్యులేట్ ద కట్అవుట్ యాంగిల్ బై ఈక్వేషన్. మనము ఈ కట్అవుట్ యాంగిల్ బై ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది మనం I ఇచ్చినప్పుడు ఈ మనం క్యాలిక్యులేట్ చేస్తే I to 0. డ్యూరింగ్ ద డయోడ్ కండక్షన్ పీరియడ్, అది ఎక్కడ మనకి కండక్షన్ పీరియడ్ అనేది V0 = Vm sin omega t తీసుకుంటున్నాము మనం. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి కండక్షన్ పీరియడ్ జరిగినప్పుడు V0 = Vm sin omega t. వైల్ డయోడ్ కరెంట్ I ఈజ్ ద సమ్ ఆఫ్ ది లోడ్ కరెంట్ IL. ఇక్కడ మనము ఈ డయోడ్కి ఏమని ఇస్తున్నాము, ఈ సర్క్యూట్లో కరెంట్ I తీసుకుంటున్నాము. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది లోడ్ కరెంట్ అనేది ఎంత తీసుకుంటున్నామో IL తీసుకుంటున్నాము.
అండ్ ద కెపాసిటర్ కరెంట్ వచ్చేసి ఐసీ తీసుకుంటున్నాం. ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో మనం డయోడ్కి నుంచి పాస్ అయ్యే కరెంట్ ఏంటి ఐ, అండ్ అక్కడ టోటల్ సమ్ ఆఫ్ ది లోడ్ కరెంట్ని సమ్ చేసినప్పుడు మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం, ఐఎల్గా డినోట్ చేసుకుంటున్నాం. అండ్ ద కెపాసిటర్ సర్క్యూట్ వచ్చేసి ఐసీగా రిప్రజెంట్ చేస్తున్నాము. హిన్స్ I ఈక్వల్ టు V0/RL ప్లస్ C dV0/dt ఈక్వల్ టు Vm sin omega t/RL ప్లస్ WC Vm cos omega t. ఇది వచ్చేసి మనం ఫోర్త్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసుకుంటున్నాము. దిస్ డయోడ్ కరెంట్ I మే బీ పుట్ ఇన్ ద ఫామ్. ఇక్కడ మనం ఈ కరెంట్ని ఈక్వేషన్గా ఫామ్ చేస్తున్నాము. I ఈక్వల్ టు Im sin omega t ప్లస్ phi. ఇది వచ్చేసి మనం ఈ కరెంట్ని ఎలా డినోట్ చేస్తున్నాం, డయోడ్ కరెంట్ని ఫిఫ్త్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసుకుంటున్నాము. వేర్ Im ఈక్వల్ టు Vm√1/RL హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ C స్క్వేర్. ఈ ఐఎంని వచ్చేసి మనము సిక్స్త్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసుకుంటున్నాము. phi ఈక్వల్ టు ఆర్క్ tan ఒమేగా C RL. ఈ phi వాల్యూ వచ్చేసి మనము ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాము, సెవెంత్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాము. ద కట్అవుట్ టైమ్ T1 మే బీ డిటర్మైన్డ్ బై ఈక్వేటింగ్ I to 0 అట్ T ఈక్వల్ టు T1. మనం కట్అవుట్ టైం తీసుకున్నప్పుడు కటింగ్ టైం వచ్చేసి మనకు T2, కట్అవుట్ టైం T1. ఈ కట్అవుట్ టైం తీసుకున్నప్పుడు మే బీ డిటర్మైన్డ్ బై ఈక్వేటింగ్ I to 0 అట్ T ఈక్వల్ టు T1. అండ్ సో డూయింగ్ వి గెట్ ఒమేగా T1 ఈక్వల్ టు పై మైనస్ phi మైనస్ ఆర్క్ టాన్ ఒమేగా C RL. ఇది వచ్చేసి మనము ఎయిత్ ఈక్వేషన్గా రిప్రజెంట్ చేసుకుంటున్నామమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎయిత్ ఈక్వేషన్ ఏం చూపిస్తుందంటే మనకు ఈక్వేషన్ 8 షోస్ దట్ ఇఫ్ యూ యూజ్ ఎ లార్జ్ వాల్యూ కెపాసిటర్. ఇక్కడ వచ్చేసి మనము ఈ కెపాసిటర్ వచ్చేసి లార్జ్ వాల్యూ తీసుకుంటున్నాము. లార్జ్ వాల్యూ కెపాసిటర్ C ఇన్ అన్ అటెంప్ట్ టు గెట్ ఇంప్రూవ్డ్ ఫిల్టరింగ్. ఇక్కడ మనం ఈ లార్జ్ వాల్యూని తీసుకుంటున్నాము. ఏం చేస్తున్నాం, ఇన్ అన్ అటెంప్ట్ టు గెట్ ఇంప్రూవ్డ్ ఫిల్టరింగ్. మనము ఫిల్టరింగ్ని అటెంప్ట్ చేసేకి అదేంది, అటెంప్ట్ టు గెట్ ఇంప్రూవ్డ్ ఫిల్టరింగ్. దెన్ ఫర్ ఎ గివెన్ లోడ్ రెసిస్టర్ RL డయోడ్ పీక్ కరెంట్ IM గెట్ ఇంక్రీజ్డ్. మనకి ఇక్కడ లోడ్ రెసిస్టర్ RL అండ్ డయోడ్ పీక్ కరెంట్ వచ్చేసి IM, ఈ రెండు వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎ గివెన్ యావరేజ్ లోడ్ కరెంట్, ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, యావరేజ్ లోడ్ కరెంట్ని తీసుకుంటున్నాము. యాజ్ C ఇంక్రీజెస్ కరెంట్. ఇక్కడ మనము ఈ C అంటే ఏంటి, మనకి కెపాసిటర్. ఈ కెపాసిటర్ కరెంట్ వచ్చేసి మనం ఇంక్రీజ్ చేస్తున్నాము. I బికమ్స్ మోర్ పీక్డ్ అండ్ కండక్షన్ పీరియడ్. ఇక్కడ I వచ్చేసి బికమ్స్ మోర్ పీక్డ్ అండ్ కండక్షన్ పీరియడ్ గెట్ డిక్రీజెస్. ఇక్కడ మనకి కండక్షన్ పీరియడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దస్ ద వాల్యూ ఆఫ్ C హ్యాస్ టు బీ ఇంక్రీజ్డ్. ఇక్కడ కెపాసిటర్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. విత్ కాషన్ సిన్స్ ఇట్ ఇంక్రీజెస్ ద పీక్ కరెంట్. మనకి కెపాసిటర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు అట్ ది సేమ్ టైం పీక్ కరెంట్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు కండక్షన్ పీరియడ్. నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి నాన్ కండక్షన్ పీరియడ్ని కంటిన్యూ చేద్దామమ్మా.